మీరు అధికారం లేకున్నా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు అయినాయి సార్. మేము అధికారంలోకి వస్తామని అనుకున్నాం. అదేవిధంగా అక్కడ బీసీ ప్రధానమంత్రిగా, బీసీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు సార్. ఖచ్చితంగా అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతోటి ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. మరి వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎప్పుడూ కూడా నేషనల్ పార్టీగా కాదు. అలాంటప్పుడు మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కాదా అధ్యక్ష మోసం? ఇది కాదా అధ్యక్ష? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడడం, ఇవాళ కులగణన చేసినాము, మొత్తం అంత డాటా అంతా తీసిండ్రు, కేంద్రం దగ్గర పంపించారు, ఇటు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉందని మీకు తెలుసు. మనం అందరం ఎట్లా సక్సెస్ అయిదాము, దాన్ని ఎట్లా సాధించుకున్నాం అని కాకుండా మా చిత్తశుద్ధిని కూడా ఓకే లాస్ట్ కొన్ని సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు నూతనంగా ఆలోచించి తన ఆలోచన శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తా ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష.